హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్లో భాగంగా ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్స్లో మొదటి టాపిక్ ఇండియా ఎఫ్డిఐ ఇన్ఫ్లో సర్ప్లస్ 1 ట్రిలియన్ 2014-2024 ఈ 10 సంవత్సరాలలో భారతదేశానికి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా దాదాపుగా $1,00,000 కోట్ల పెట్టుబడులుగా వచ్చాయట. ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడుగుతాడు. ఏ దేశం నుంచి ఎక్కువ వచ్చాయి, ఇట్లాంటి క్వశ్చన్స్, ఏ రంగాలలో ఎక్కువ వచ్చాయి అనే క్వశ్చన్స్. అందులో మనం కనుక చూస్తే ఇండియాకి ఎఫ్డిఐ ఫ్లోస్ $1.033 ట్రిలియన్ ఏప్రిల్ 2000 నుంచి 2024. అయితే కింద ఒక పాయింట్ చెప్పారు, 2014 నుంచి 2024 మధ్య 119% ఇది ఇంక్రీజ్ అయిందని చెప్పారు. ఆబ్వియస్గా బీజేపీ ప్రభుత్వం కాబట్టి 2014 ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, సో కాబట్టి వీళ్ళ ఇయర్స్ వీళ్ళు చెప్పుకుంటారు. కానీ ఓవరాల్గా మనకు వచ్చింది లాస్ట్ 24 ఇయర్స్లో $1,00,000 కోట్ల వచ్చాయి. అంటే ఎంత ఇంటూ 83 వేసుకుంటే 83 లక్షల కోట్లు. అలా వేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే 2000 సంవత్సరంలో డాలర్ $42 $34 ఉంది. సో ఎలా చూసుకున్నా $1 ట్రిలియన్ అంటే $1,00,000 కోట్ల మనకి పెట్టుబడులుగా వచ్చాయి. ఏ దేశాల నుంచి ఎక్కువ వచ్చాయి? మారిషస్ అనేటటువంటి చాలా చిన్న దేశం ఇది. అంటే ఒక రకంగా ఏం చెప్పాలి మనము, మన దేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీనే మారిషస్ లాంటి దేశాలకు తీసుకెళ్ళి అక్కడ నుంచి వైట్ మనీగా కన్వర్ట్ చేసి మన దేశానికే పెట్టుబడులు పెడుతున్నాం. అంటే మనమే పెట్టుబడి పెట్టుకుంటున్నాం, ఎవరి తాలు కట్టుకున్నట్టు. సో మారిషస్ అనేది ఎంత ఉంటుంది, అందులో ఏమైనా విపరీతమైనటువంటి బిలినియర్లు ఉన్నారా అంటే అది కూడా కాదు. మారిషస్ ఈజ్ నోన్ ఫర్ ట్యాక్స్ ఎవేజన్ లాంటి కంట్రీస్. ఇప్పుడు స్విస్ బ్యాంకులో ఎలా అయితే దొంగ సొమ్ము దాచుకుంటారో షెల్ కంపెనీస్ లాంటివి ఎక్కువగా మారిషస్లో పెడతారు. సో ఈ మారిషస్లో 25% మారిషస్ నుంచి మనకు వచ్చాయి. 2 సింగపూర్ 24%, 3 యునైటెడ్ స్టేట్స్ 10% వచ్చాయి. తర్వాత నెదర్లాండ్స్, ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో 7% నెదర్లాండ్స్ నుంచి వస్తే, జపాన్ 6, యూకే 5, యూఏఈ 3. సాధారణంగా మనకి ఈ క్వశ్చన్స్లో ఈ దేశాలు ఇచ్చి ఆర్డర్ మార్చమని చెప్తాడు. సో చాలా క్లియర్గా చూడాలి. సో MSUN ఇది గుర్తుపెట్టుకోండి, మిస్టర్ సన్ అని గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుంటుంది. మిస్టర్ సన్ ఈ 4 దేశాలు మారిషస్, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్, నెదర్లాండ్స్. ఏ రంగాల్లో ఎక్కువ వచ్చాయి? సేవా రంగంలో అత్యధికంగా వచ్చాయి. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్లో అత్యధికంగా వచ్చాయి, సెకండ్. 3 సమాచార రంగం, టెలికమ్యూనికేషన్స్. 4 ట్రేడింగ్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్. సో ఇక్కడ కూడా SSTT, S²T² ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో 2014 నుంచి 2024 మధ్య కేవలం 69% మాత్రమే ఇంక్రీజ్ ఉంది. అంటే తయారీ రంగంలో మనకు అంత అద్భుతంగా రావట్లేదు, ఎందుకంటే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంత అద్భుతంగా లేదు కాబట్టి మిగతా దేశాలతో పోల్చుకుంటే. సో ఇందులో $165 బిలియన్ మాత్రమే ఈ రంగంలో వచ్చాయి. అలాగే ఎఫ్డిఐ పాలసీలో మనం చూసుకుంటే చాలా రంగాలకు మనకు ఆటోమేటిక్ రూట్ ఉంది. ఆటోమేటిక్ రూట్ అంటే ఏం లేదు, ప్రభుత్వం తాలూకా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టేసుకోవచ్చు. దాన్ని ఆటోమేటిక్ రూట్ అని అంటాం. అలాగే కొన్ని రంగాలకు మాత్రం టెలికాము, మీడియా, ఫార్మాస్యూటికల్స్, ఇన్సూరెన్స్ ఇలాంటి రంగాలకు ప్రభుత్వం స్పెషల్గా పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని గవర్నమెంట్ అప్రూవల్ రూట్ అని అంటారు. అలాగే మన దేశంలో కొన్ని రంగాలలో అసలు ఎఫ్డిఐ అనేటటువంటిది నాట్ అలౌడ్. అవేంటవి? లాటరీ, గ్యాంబ్లింగ్, ఈ పేకాట, క్యాజినోలు ఇలాంటివి ఉంటాయి కదా, అవి నాట్ అలౌడ్. అలాగే చిట్ ఫండ్స్, అలాగే నిధి కంపెనీస్, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ తాలూకా అవి. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్, వీటిలో ఈ రంగాలలో ఎఫ్డిఐ అనేటటువంటిది అసలు ప్రొహిబిటెడ్ మనకి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే టాప్ ఇన్వెస్ట్మెంట్ కంట్రీస్లో మారిషస్ నుంచి మనకి ఎంత వచ్చిందంటే $177 బిలియన్ వస్తే, సింగపూర్ నుంచి $167 బిలియన్, అమెరికా నుంచి $67.8 బిలియన్. గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, అవసరం లేదు. సో ఇది ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్కి సంబంధించి మనకు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. అలాగే ఇండియన్ గవర్నమెంట్ అనేక రకాల మెజర్స్ తీసుకుని, అందులో మొదటిది ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అంటే మీరు ఒక వస్తువును తయారు చేస్తే దానికి ఇన్సెంటివ్స్ ఇస్తారు. అలాగే స్ట్రక్చరల్ రిఫార్మ్స్, అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. అలాగే మన దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు. వర్క్ ఫోర్స్ ఎవరైతే, అంటే మన దేశంలో ఈ లేబర్గా పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే మన అందరం
వాళ్ళకి అప్స్కిల్లింగ్ చేస్తున్నారు, అలాగే డిజిటల్ ఎకోసిస్టమ్ని పెంచుతున్నారు, ఇంటర్నెట్ అనేటటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. వీటిలన్నిటి వల్ల కూడా ఎఫ్డిఐ గ్రోత్ అనేటటువంటిది ఎక్కువగానే ఉంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఆర్బీఐ ఇటీవల కాలంలో మ్యూల్ హంటర్ డాట్ ఏఐ, మ్యూల్ అంటే సాధారణంగా గడిద, ఇక్కడ అది కాదు అర్థం. మ్యూల్ హంటర్ అంటే ఏంటంటే దొంగ అకౌంట్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవినీతికి సంబంధించి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని దొంగ అకౌంట్లు పెడతారు. ఆ అకౌంట్లని ట్రాక్ చేయడానికి ఇప్పుడు ఆర్బీఐ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని తీసుకొచ్చింది. దాని పేరే మ్యూల్ హంటర్ డాట్ ఏఐ. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఇలిసిట్ ఫండ్స్, అంటే దొంగ సొమ్ముని ఒక చోట నుంచి మరొక చోటకు మార్చడానికి వాడేటటువంటి అకౌంట్స్. సో వాటిని లాండరింగ్ ఇలిసిట్ ఫండ్స్ అకౌంట్స్ని మ్యూల్ అకౌంట్స్ అని అంటారు. కొన్నిసార్లు ఇండివిజువల్స్, తక్కువ ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు, ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తులు, ఇల్లిటరేట్స్ని కొంతమంది వాడుకొని ఈ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆర్బీఐ మ్యూల్ హంటర్ డాట్ ఏఐ అనేటటువంటి దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఇట్లాంటివి ఫినాన్షియల్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, దొంగ సొమ్ముని ట్రాన్స్ఫర్ చేయడానికి వాడుతున్నారో ఆ అకౌంట్లను ఫ్రీజ్ చేస్తుంది. ఈ ఫ్రీజ్ చేయడానికి మాన్యువల్గా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు. ఆల్రెడీ 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఈ యొక్క ఆల్గారిథంని టెస్ట్ చేశారు. ఈ ఆల్గారిథం అనేటటువంటిది ట్రాన్సాక్షన్ ప్యాటర్న్స్, అకౌంట్ డీటెయిల్స్ని బట్టి ఈ ట్రాన్సాక్షన్ పట్టుకొని దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ ఫినాన్షియల్ ఫ్రాడ్ దాదాపుగా మొత్తం సైబర్ క్రైమ్ కంప్లైంట్స్లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మొత్తం మన దేశంలో ఉన్నటువంటి ఆన్లైన్ ఫినాన్షియల్ ఫ్రాడ్ కేసెస్లో 67.8%, మొత్తం సైబర్ క్రైమ్ కంప్లైంట్స్లో 67.8% ఆన్లైన్ ఫినాన్షియల్ ఫ్రాడ్ కంప్లైంట్సే ఉంటున్నాయి. అంటే విపరీతంగా ఈ ఆన్లైన్లో డబ్బులు కొట్టేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాగే ప్రీవియస్ డిటెక్షన్ సిస్టమ్స్ అన్ని ట్రెడిషనల్గా ఉండేవి. సో దానివల్ల కొన్ని ఫాల్స్ ప్రాసెసింగ్లు జరిగేవి. సో దీనివల్లే ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ అనేటటువంటి సంస్థ ఈ కొత్తగా డిజిటల్ ఫ్రాడ్ ప్రివెన్షన్ చేయడానికి ఈ యొక్క మ్యూల్ డాట్ ఏఐ అనేటటువంటి దాన్ని కనుగొన్నారు. ఇదేంటంటే బేసికల్గా ఇలిసిట్ ఫండ్స్, దొంగ సొమ్ముల్ని పట్టుకోవడం దీని యొక్క మెయిన్ బాధ్యత. సో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఆల్రెడీ చెప్పాను. ఆర్బీఐ వీటితో పాటు జనాలందరికీ తెలియడానికి జీరో ఫినాన్షియల్ ఫ్రాడ్స్ హ్యాకథాన్ అనేటటువంటిది ఒకటి నిర్వహిస్తోంది. ఇదేంటంటే మ్యూల్ అకౌంట్స్ లాంటి వాటిని ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ద్వారా పట్టుకొని ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసి మనందరికీ కూడా బెటర్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కలిగించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇది రెండవ అంశం. ఇక 3, గూగుల్ ఇటీవల కాలంలో ఒక కృత్రిమ మేధస్సుతో కలిగినటువంటి ఒక మోడల్ని సృష్టించింది. సాధారణంగా మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ అని ఉంటాయి. మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఒక వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ఇస్తుంది. అయితే ఈ వెదర్ ఫోర్కాస్టింగ్లు ఇప్పటి వరకు దేశాలు విడివిడిగా చేసేటటువంటి ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ కన్నా అడ్వాన్స్డ్ వెదర్ ఫోర్కాస్టింగ్ మోడల్ని గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసింది. సో గూగుల్ డీప్ మైండ్ అనేటటువంటి సంస్థ గూగుల్కి అనుసంధానమైనటువంటి సంస్థ. దీని పేరు గూగుల్ డీప్ మైండ్. ఎగ్జామినేషన్లో మనకి డైరెక్ట్గా క్వశ్చన్లో అడగచ్చు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్తో జెన్కాస్ట్ అనేటటువంటి ఒక మోడల్ని తయారు చేసింది. ఈ జెన్కాస్ట్ అనేటటువంటిది ఏంటంటే హైలీ యాక్యురేట్ వెదర్, 15 రోజుల ముందే నెక్స్ట్ 15 రోజుల్లో ఏ రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి అనేది అంచనా వేయడంలో ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్ కన్నా ఇది బెటర్గా పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ జెన్కాస్ట్ గూగుల్ డీప్ మైండ్ అనేటటువంటి సంస్థ చేసింది. ఇప్పటి వరకు యూరోపియన్ కమిషన్ ఆఫ్ మిడ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అనేటటువంటి సంస్థ ఒకటి ఉంది. ECMWFENS అంటే యూరోపియన్ కమిషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, మిడ్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్. దీనికన్నా ఇది బెటర్గా పనిచేస్తుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే బెటర్ అనుకున్నారు, కానీ దీనికన్నా గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు చేసిన జెన్కాస్ట్ ఇంకా బాగా వర్క్ అవుతుంది. 15 రోజులు అడ్వాన్స్గానే ఇది చెప్తుందని అంటున్నారు. సో ఆబ్వియస్గా దీనివల్ల ప్రెడిక్టింగ్ అనేటటువంటిది మంచి పాసిబుల్ అవుట్కమ్స్తో, ప్రాబబిలిస్టిక్ ఎన్సెంబుల్ ఫోర్కాస్టింగ్తో ఇది చేయడం వల్ల పాజిటివ్గా 15 రోజుల ముందే పర్ఫెక్ట్ వెదర్ని, కొంచెం మిగతా సిస్టమ్స్తో పోల్చుకుంటే పర్ఫెక్ట్ వెదర్ని ఇది అంచనా వేస్తుందని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ 2018, 2019 డేటాను యూజ్ చేశారు. సుపీరియర్ పెర్ఫార్మెన్స్ దాదాపుగా 1320 ఫోర్కాస్టింగ్స్లో జెన్కాస్ట్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అయితే డీప్ మైండ్స్ ప్రీవియస్ 2023 మోడల్ ఏదైతే ఉందో ఇది 15 days ఫోర్కాస్ట్ అనేటటువంటి దాన్ని ఇస్తోందన్నమాట. అంటే 15 రోజుల ముందే వెదర్ని చెప్తారు.
సో దీనివల్ల మనకి 97.2% ట్రెడిషనల్ మెథడ్స్ తాలూకా ఫోర్కాస్టింగ్ కన్నా 97.2% మంచి యాక్యురేట్ మెజర్మెంట్తో ఇది ఫోర్కాస్ట్ చేయగలుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా మనకు తెలిస్తే మన ప్రభుత్వాలు ఎక్కువ మంది చనిపోకుండా ఈ వాతావరణ పరిస్థితుల వల్ల కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జామినేషన్లో పక్కా అడుగుతాడు. గూగుల్ అని ఇస్తాడు, కింద డి ఆప్షన్లో గూగుల్ మైండ్ అని ఇస్తాడు. ఆన్సర్ గూగుల్ మైండ్ అవుతుంది, గూగుల్ కాదు. ఓకే, మళ్ళీ అది కూడా గూగుల్లోనే ఎతకాల. అలాగే ఇటీవల కాలంలో క్రాన్స్ డిసీజ్ అనే ఒక కొత్త వ్యాధి వచ్చింది. కొత్త వ్యాధి ఏం కాదు, పాత వ్యాధే, పేరు మనకు కొత్తగా ఉంది. అంటే పేగుల్లో మనకి ఒక అల్సర్ లాగా ఇది ఫామ్ అవుతుందన్నమాట. ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే పేగులంతా మంట పట్టినట్టు, పొట్టంతా బాగా లోపల కాలిపోతున్నట్టు, ఆకలేసి కాదు, రోగం వచ్చి. సో దీన్ని క్రాన్స్ డిసీజ్ అని అంటారు. ఇది ఇన్ఫ్లమేటరీ బౌవెల్ డిసీజ్, ఐబిడి అని అంటారు. అంటే బాగా మండుతున్నట్టు ఉంటుంది లోపల. ఇది ఒక క్రానిక్ కండిషన్. ఇది అంటే మన లోపల ఉన్నటువంటి డైజెస్టివ్ ట్రాక్ట్, చిన్న పేగులు పెద్ద పేగులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ క్రాన్స్ డిసీజ్ అనేటటువంటిది వస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇది ఎందుకు వస్తుంది అనేటటువంటిది ఎవరికీ తెలియదు. కానీ చాలామంది డాక్టర్స్ అండ్ రీసెర్చర్స్, సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇమ్యూన్ సిస్టమ్, మనకున్నటువంటి రోగనిరోధక శక్తి హెచ్చుతగ్గులు అవ్వడం వల్ల, అబ్నార్మల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉండడం వల్ల ఈ రోగం వస్తుందని చెప్తున్నారు. సాధారణంగా ఇది చైల్డ్హుడ్లో కానీ లేదా యవ్వనం స్టార్ట్ అయినప్పుడు కానీ వస్తుందట. కానీ ఏ ఏజ్లో అయినా ఇది డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అలాగే మోస్ట్ కామన్గా ఇది ఏంటంటే చిన్న పేగుని బాగా ఇబ్బంది పెడుతుందట. అలాగే పార్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ని ఇది బాగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉందంటున్నారు. దీని సిమ్టమ్స్ ఏంటంటే డయేరియా అవుతుంది, అలాగే కడుపులో నొప్పి వస్తుంది, ఎనేమియా రక్తహీనత వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క ఎపటైట్, ఆకలి లేనితనము, వెయిట్ లాస్ ఇవన్నీ వస్తాయి. మా ఫ్రెండ్కి వచ్చింది యాక్చువల్గా హెచ్ఐవి అని అనుకుని చాలా భయపడ్డాము. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే అంటే హెచ్ఐవి ఏ మార్గం ద్వారా అయినా రావచ్చు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇంకో ఎట్లాంటి డిసీజే, పేగులు ఒరిసినాయి. అందుకని అంటే ఒక నెలలో దాదాపుగా 10 కిలోలు తగ్గిపోయాడు. ఏదో ప్రాబ్లం ఉండే కదా. సో తర్వాత అర్థమైంది ఇంకో ఇట్లాంటి రోగాలే, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అన్నీ మనకి. సో దీనికి క్యూర్ ఏం లేదు, థెరపీస్ ఉన్నాయి. అలాంటివి ఈ సిమ్టమ్స్ని తగ్గించి కొంచెం మంచి ఆహారం అది తీసుకొని ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకుంటే ఈ వ్యాధి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి వాటిలో ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ పార్ట్, ఇండియాలో బిలినియర్ కౌంట్ చైనాలో పెరుగుదల కన్నా కూడా అధికంగా పెరిగింది. దాని అర్థం చైనా కన్నా ఎక్కువ బిలినియర్లు ఉన్నారని కాదు. ఇప్పటికీ భారతదేశంలో ఉన్న కోటీశ్వరుల సంఖ్య ప్రపంచంలో 3వ స్థానంలోనే ఉంది. మొదటి 2 స్థానాల్లో ఫస్ట్ది అమెరికా అయితే 2 చైనా, 3వది ఇండియా. ఇండియా బిలినియర్ యొక్క కౌంట్ 185కి పెరిగింది. గతంలో 165 ఎంతో ఉండేది. సో ఇది 2024 వచ్చేసేటటువంటికి గత నెంబర్తో పోల్చుకుంటే 20% పెరిగింది. ఇది యూబిఎస్ బిలినియర్ అంబిషన్స్ రిపోర్ట్ అనేటటువంటి రిపోర్ట్ ద్వారా ఇది వచ్చింది. ఎగ్జామినేషన్లో ఏ రిపోర్ట్ ద్వారా అని అడిగేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ యూబిఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి బిలినియర్ అంబిషన్స్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ ద్వారా ఇండియాలో బిలినియర్ల సంఖ్య 185. అయితే మీరు కనుక చూస్తే గతంలో ఈ నెంబర్ 2023లో 153లో ఉంది. అయినప్పటికీ కూడా భారతదేశం 3వ స్థానంలోనే ఉంది. అలాగే ఇండియాలో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పబ్లిక్లీ లిస్టెడ్ ఫ్యామిలీ ఓల్డ్ బిజినెస్, కుటుంబాల పరిధిలో ఉన్నటువంటి వ్యాపారాలు పెరుగుతున్నాయి. దీనివల్ల బిలినియర్లు పెరుగుతున్నారు. అయితే చైనాలో 2023లో 520 మంది బిలినియర్లు ఉంటే 2024కి 427 మంది తగ్గారు. ఎందుకంటే చైనాలో ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభం అనేటటువంటిది వచ్చింది. ఇండియా తాలూకా బిలినియర్ వెల్త్ కూడా రోజు రోజుకి పెరుగుతోంది. 42% పెరిగి $905 బిలియన్ అయింది. ఇది దాదాపుగా గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే 263% ఎక్కువైనట్టుగా చెప్తోంది ఈ రిపోర్ట్. అలాగే మొత్తం టోటల్ వెల్త్ ఆఫ్ బిలినియర్స్ వరల్డ్ వైడ్, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం కుబేరుల యొక్క సంఖ్య, కుబేరుల యొక్క సంపద 121% పెరిగిందట 2015 నుంచి 2024. ఇది దాదాపుగా 14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అంటే మొత్తం సంపద అంతా ఈ వ్యక్తుల దగ్గరే ఉంది. వీళ్ళు ఎంతమంది ఉంటారు? వేలల్లో ఉంటారు. ఇండియా ప్రపంచంలో కనుక మనం చూసుకుంటే 3rd గ్లోబల్లీ, అంటే ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. 108 పబ్లిక్లీ లిస్టెడ్ ఫ్యామిలీ బిజినెస్, 108 ఈ యొక్క కుటుంబాలు స్టార్ట్ చేసినటువంటి వ్యాపారాల్లో భాగంగానే ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇది వచ్చిందని చెప్తున్నారు. ఇది ఇంకా పెరిగేటటువంటి అవకాశమే ఉంది. సో రానున్నటువంటి 10 సంవత్సరాల్లో కూడా ఇండియాలో బిలినియర్లు అనేటటువంటి స్టార్టప్ల మూలంగా ఇంకా ఎక్కువ అవుతారు అని కూడా మనకి నివేదిక చెప్తాను. ఇది ఈ పర్టికులర్ టాపిక్. ఇక ఇండియా టాప్స్ గ్లోబల్ లిస్ట్ ఫర్ మొబైల్ మాల్వేర్ అటాక్స్, అంటే
ప్రపంచంలో ఫోన్లు వాడుతుండగా ఇంటర్నెట్ల ద్వారా మాల్వేర్ లాంటి వైరస్లతో అటాక్లు అత్యధికంగా జరుగుతున్నటువంటి దేశంగా భారతదేశం రికార్డు సృష్టించింది. దీనికి స్కాలర్ థ్రెట్ ల్యాబ్ 2024 రిపోర్ట్, ఈ రిపోర్ట్ కారణంగా మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసింది. అత్యధికంగా మాల్వేర్ అటాక్స్ ఉన్నాయి. అలాగే 28% మనం ముందున్నాము, 27%తో అమెరికా రెండవ స్థానంలో ఉంది, తర్వాత కెనడా వీళ్ళు ఉన్నారు. ఇందులో ట్రోజన్స్ అని ఉంటాయి, అంటే దొంగతనంగా మన మెయిల్స్కి వీటికి పంపిస్తారు, అవే 50% అటాక్స్లో ఉన్నాయి. అలాగే ఫిషింగ్ క్యాంపెయిన్స్, అంటే మీ మొబైల్ కానీ మీ కార్డులు కానీ ఏం చేస్తారంటే క్లోన్ చేసేస్తారు. ఇలాంటివి ఫిషింగ్ యాక్టివిటీస్ అని అంటారు. ఈ ఫిషింగ్ క్యాంపెయిన్స్ అంటే మీరు చూడండి, మీకు అకౌంట్లోకి ₹1,00,000 వచ్చినాయి, కింద దొత్తండి, ఒత్తితే అయిద్ది, మన పీక్ ఒత్తుతాడు వాడు. సో కాబట్టి ఇట్లాంటి ఫిషింగ్ క్యాంపెయిన్స్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో మాల్వేర్ల సంఖ్య 29% బాగా పెరిగిందట. అలాగే మొబైల్లో స్పైవేర్ అటాక్స్, అంటే మీరు ఏం చేస్తున్నారు ఇట్లాంటివన్నీ చూడొచ్చు స్పైవేర్స్తో, ఇది 111% పెరిగిందని ఈ రిపోర్ట్ చెప్తోంది. అలాగే ఫినాన్షియల్ సెక్టర్, ముఖ్యంగా ఈ మాల్వేర్స్ లాంటివి ఏ రంగాన్ని ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయంటే డబ్బులు ఏ రంగంలో ఎక్కువ ఉంటే అక్కడనే డామినేట్ అవుతుంది. ఏ రంగంలో డబ్బులు ఎక్కువ ఉంటాయి? ఆర్థిక రంగం, అంటే ఫినాన్షియల్ సెక్టర్. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ లాంటి బ్యాంక్స్ ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అలాగే క్రిమినల్స్ ఫేక్ వెబ్సైట్స్, ఎస్ఎంఎస్ వాడి మన క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్లు తీసేసుకుంటున్నారు. అందుకే దయచేసి ఎవరైనా కూడా మీకు ఫోన్ చేసి మీకు కార్ తగిలిందంటేనో, రింగులు తగిలాయంటేనో, గిఫ్ట్లు వచ్చాయంటేనో అంతగా వెంటనే ఎగ్జైట్ అవ్వకండి. అంత అదృష్టమే మనకుంటే కుబేర్లుగానే ఈ పాటికి మారి ఉండేటోళ్ళం. మనకే కారు తగిలింది అని అనుకుంటే ఖచ్చితంగా మనం అనుమానించాలి. నేనైతే నా గురించి అయితే అనుమానించుకుంటాను ఆబ్వియస్గా. నాకు కారు తగిలింది లేదా నాకు ఇంకొకటి వచ్చిందంటే అంత అదృష్టం ఉందా జీవితంలో? సో కాబట్టి ఇలా సైబర్ క్రిమినల్స్ వీటిని వాడుతున్నారు. ఇండియన్ పోస్టల్ సర్వీస్ కూడా ఈ ఫ్రాడ్లెంట్ స్కీమ్స్ వల్ల టార్గెట్ అయిందని చెప్తున్నారు. అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తాలూకా మాల్వేర్స్ కూడా అటాక్స్ 45% ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయట. ముఖ్యంగా బాట్నెట్స్తో ఇవి చేస్తున్నారు. ఆటోమేటిక్ మెసేజెస్ అవి వస్తాయి. ఈవెన్ ఫేస్బుక్లో కూడా ఓ సినిమా పెడతాడు, లోపల ఐ హ్యావ్ ఆల్రెడీ వాచ్డ్ దిస్ మూవీ, క్లిక్ దిస్ లింక్ అంటాడు. నొక్కారు అనుకోండి చచ్చమే. సో అట్లాంటివి క్లిక్ చేయకూడదు లింక్స్. 200 మెలీషియస్ యాప్స్ ఆల్రెడీ గూగుల్ ప్లేలో కనిపెట్టారు. ఇవి వీటిని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇండియా 5వ ప్లేస్ నుంచి 7వ ప్లేస్కి వెళ్ళింది మాల్వేర్స్ ఆరిజిన్కి సంబంధించి. అంటే ఈ మాల్వేర్స్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారంట. అంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వీటికి మంచిగా ప్రాణం పోస్తున్నారు. అలాగే ఈ థ్రెట్స్ అనేటటువంటివి విపరీతంగా పెరుగుతున్నాయి. ఎందుకంటే డిమాండ్ అనేటటువంటిది కూడా ఈ ఎస్కలేటింగ్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరుగుతున్నాయి. వీటి కారణంగా సైబర్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ కూడా వీటికి డిమాండ్ పెరుగుతుంది. సో కాబట్టి సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే మంచి స్కోప్ ఉంది. దాదాపుగా 1 ట్రిలియన్ సైబర్ అటాక్స్, 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సో ఇన్ని యాన్యువల్గా 2033 వచ్చేటటువంటి సమయానికి ప్రొజెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. మన అందరి మొబైల్స్కి రోజు కనీసం 5 మెసేజ్లు వేసుకోండి. 100 కోట్ల మొబైల్ ఉంటే 500 కోట్ల మెసేజ్లు ప్రతిరోజు వస్తున్నాయి మనకి. సో కాబట్టి 1 ట్రిలియన్ అన్నలో తప్పలేదు కదా, 1,00,000 కోట్లు. సో అలాగే ఎక్స్పర్ట్ రికమెండేషన్స్ ఏం చెప్తున్నారంటే ఈమెయిల్స్, లింక్స్, ఫిషింగ్ అటెంప్ట్స్ ఇట్లాంటివి వద్దద్దు. దాంతోపాటు HTTPS సెక్యూరిటీ ఉన్నటువంటి వెబ్సైట్లు మాత్రమే ఓపెన్ చేయాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది. మీ ఎస్ఎంఎస్కి మీ యొక్క మొబైల్కి OTP వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఈమెయిల్స్ అవి ఓపెన్ చేయడానికి, వాటిని అప్డేట్ చేసుకోండి. అలాగే మీ తాలూకా ప్రొఫైల్ ఫొటోస్ కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ కూడా సెక్యూరిటీ మెయింటైన్ చేయండి, ప్రైవసీలో పెట్టుకోండి, ఎవరు పడితే వాడు చూసేటట్టు పెట్టకండి. సో ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చినటువంటి అంశాలు. మళ్ళా న్యూ టాపిక్స్తో ఫ్రెష్గా రేపు క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.